ఆగస్ట్ 16, 1990 అప్పటికింకా టీఎంసీ పార్టీ పుట్టనే లేదు. అప్పటి కాంగ్రెస్ లీడర్ మమతా బెనర్జీ మీద కోల్‌కతా స్ట్రీట్స్‌లో పట్టపగలు ఒక అటాక్ జరిగింది. తల మీద గట్టిగా 2 దెబ్బలు కూడా తగిలాయి. బాగా రక్తం కూడా గారింది. పడిపోయారు. ఆ టైంలో ఒకవేళ ఇంకో దెబ్బ తగిలుంటే మమతా బెనర్జీ గారికి ఆమె అక్కడికక్కడే చనిపోయేవాళ్ళని డాక్టర్స్ చెప్పారు. కానీ ఆ దెబ్బలే ఆ టైంలో పబ్లిక్‌లో ఒక స్ట్రీట్ ఫైటర్ ఇమేజ్‌ని తీసుకొచ్చాయి. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్‌కి సీఎం గూడా అయిపోయారు. దీదీ అని ఒక పవర్‌ఫుల్ బ్రాండ్‌ని క్రియేట్ చేశారు. కట్ చేస్తే కరెక్ట్‌గా 35 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే బెంగాల్ స్ట్రీట్‌లో మమతా బెనర్జీ మేనల్లుడు టీఎంసీకి నెక్స్ట్ వారసుడైన అభిషేక్ బెనర్జీ మీద సేమ్ టు సేమ్ ఇలాంటి అటాకే జరిగింది. కాకపోతే అప్పుడు మమతా బెనర్జీ గారి తలకి బ్యాండేజెస్ పడితే ఇప్పుడు అభిషేక్ బెనర్జీకి ఒక చిన్న క్రికెట్ హెల్మెట్ అయితే ప్రాణాలు కాపాడింది. అయితే ఇప్పుడు వస్తున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే 1990లో ఆ అటాక్ మమతా బెనర్జీకి ఎలా అయితే ఒక టర్నింగ్ పాయింట్‌గా కలిసొచ్చిందో, ఈ 2026లో జరిగిన అటాక్ అభిషేక్ బెనర్జీకి అలాగే ఇండియా బ్లాక్‌కి ఒక సెంటిమెంట్ లాగా ప్లస్ అయ్యిద్దా? లేక వెస్ట్ బెంగాల్‌లో అప్పుడే పవర్‌లోకి వచ్చిన బీజేపీ దెబ్బకి టీఎంసీ పని కంప్లీట్‌గా అయిపోద్దా? అసలు రాళ్ళు, గుడ్లతో జరిగిన ఈ అటాక్ వెనకున్న అసలు స్టోరీ ఏంటి? హాస్పిటల్‌లో జరిగిన డ్రామా ఏంటి? అంతా బానే ఉంది గానీ, సొంత పార్టీ ఎక్స్ ఎమ్మెల్యేని ఈ మనుషులతో అటాక్ చేయించారని ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ వెనకున్న నిజం ఏంటి? ఇవన్నీ పాయింట్ బై పాయింట్ డీప్‌గా అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ అసలు ఆ అటాక్ జరిగిన రోజు ఈవెంట్స్ మినిట్ బై మినిట్ చూద్దాం. మే 31న సాటర్డే ఆఫ్టర్‌నూన్ అటాక్ జరగడానికి ముందు అభిషేక్ బెనర్జీ ఇంటి దగ్గర ఒక హై డ్రామా నడిచింది. అసెంబ్లీలో 70 మంది ఎమ్మెల్యేలు సంతకాలు ఫోర్జరీ చేశారని ఒక సిగ్నేచర్ స్కాండల్ కేసులో అభిషేక్‌కి సమన్స్ ఇవ్వడానికి ఒక 5గురు సీఐడీ ఆఫీసర్స్ ఆయన ఇల్లైన శాంతినికేతన్‌కి ఎళ్లారంట. అక్కడ ఆయన లేకపోవడంతో ఒక 30 నిమిషాలు వెయిట్ చేసి, ఆ తర్వాత పక్కనే ఉన్న ఖాళీఘట్ రోడ్ రెసిడెన్స్‌కెళ్లారు. అక్కడ కూడా ఆయన స్టాఫ్‌కి నోటీస్ ఇవ్వడానికి ఒప్పుకోకుండా వెయిట్ చేశారు. ఫైనల్‌గా అభిషేక్ వచ్చి నోటీస్ తీసుకున్నారు. అప్పుడు ఆయన మాట్లాడుతా, "నేను శాంతినికేతన్‌లో బిల్డింగ్‌లో ఉండడం మానేసి 7 సంవత్సరాలైంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్‌కి అది కూడా తెలీదా? కేవలం వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయించడం ఇష్టం లేకనే నోటీస్ తీసుకున్నాను" అని చెప్పారు. ఈ సీఐడీ ఇష్యూ అయిపోగానే ఎలక్షన్స్ తర్వాత జరిగిన వైలెన్స్‌లో చనిపోయిన ఒక పర్సన్ చనిపోయారంట టీఎంసీలో. సంజు అనే టీఎంసీ వర్కర్ ఫ్యామిలీని కలవడానికి అభిషేక్ డైరెక్ట్‌గా సౌత్ 24 పరాగ్నాస్‌లోని సోనాపూర్‌కెళ్లారు. అక్కడికెళ్ళాక చూస్తే చనిపోయిన వర్కర్‌కి ఇంటికి వెళ్ళే రోడ్డు చాలా సన్నగా నేరోగా ఉంటాయి. దాంతో కాన్వాయ్‌లో పెద్ద పెద్ద ఎస్యూవీ కార్స్‌ని మెయిన్ రోడ్ మీదే వదిలేసి తన టీమ్‌తో కలిసి ఒక 3 మోటార్ సైకిల్స్ మీద ఆయన ఇంటికెళ్లారంట. దాదాపు 600 మీటర్ల బురదతో ఉన్న దారిలో ఆయన నడుచుకుంటూ ఎళ్లాల్సొచ్చింది. అక్కడ ఆల్రెడీ వందలాది మంది పబ్లిక్ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. దేనికి? అంటే నేను వస్తున్నానని వెల్కమ్ చెప్పడానికి కాదు. ఎందుకంటే అక్కడికి చేరుకోగానే సడెన్‌గా క్రౌడ్ మొత్తం ఆయన చుట్టూ చేరిపోయారు. చేతుల్లో బ్లాక్ ఫ్లాగ్స్ పట్టుకున్నారు. నల్ల జెండాలు. గో బ్యాక్ వెనక్కెళ్ళిపో అని స్లోగన్స్ చెప్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్న ఆడవాళ్ళ చేతిలో చీపిరి కట్టలు తిరగేసి కొట్టేంత అంటే చీపిరి కట్టలు ఉన్నాయి. ఆయన పట్టుకొని దొంగ దొంగ అంట కేకలేశారు. ఈ గొడవ ఎంత సీరియస్ అయిందంటే క్రౌడ్‌లోంచి సడెన్‌గా అభిషేక్ మీదకి ఇటుక ముక్కలు, రాళ్ళు, గుడ్లు విసరడం స్టార్ట్ చేశారు. పరిస్థితి కంప్లీట్‌గా ఔట్ ఆఫ్ కంట్రోల్ పోతుందని గ్రహించిన ఒక పార్టీ వర్కర్ ఎక్కడి నుంచో ఒక క్రికెట్ హెల్మెట్ తీసుకొచ్చి అభిషేక్ తలకి పెట్టాడు. నిజంగా మేబీ ఆ హెల్మెట్ వల్ల రాళ్ళు తగులుంటే, ఆ హెల్మెట్ వల్లే ఆ రాళ్ళ దెబ్బ నుంచి ఆయన తల అయితే సేఫ్‌గా ఉంది. ఆ గుంపు ఆయన మీద ఫిజికల్‌గా అటాక్ చేసి షర్ట్ చించేసి ఆయన కళ్ళద్దాలు కూడా పగలగొట్టారు. అండ్ ఈ తోపులాటలో ఆయన పక్కనున్న ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కూడా కింద పడేసి దారుణంగా కొట్టారు. అండ్ ఈ అటాక్ దాదాపు 10 నిమిషాల పాటు కంటిన్యూ అయింది. అండ్ ఈ గందరగోళంలోనే సెక్యూరిటీ వాళ్ళు ఆయన సేఫ్‌గా ఆ చనిపోయిన వర్కర్ ఇంటికి తీసుకెళ్లారు. కానీ బయట జనాలు అప్పటికే ఆ ఇంటిని చుట్టుముట్టేసి ఉండడంతో ఆయన ఒక గంట పాటు ఆ ఇంటి లోపలే ఉండిపోవాల్సొచ్చింది. అండ్ ఆ టైంలో లోపల నుంచి ఆయన మాట్లాడతా, "ఇదంతా నన్ను చంపడానికి బీజేపీ చేసిన పక్కా కాన్స్పిరసీ. ఉదయం 11కి ఆన్వర్డ్స్ ఆ కమ్యూనిటీ హాల్‌లో గుండాలను దాచిపెట్టి నా మీద అటాక్ చేయించారు. నా బట్టలు చింపేశారు. కళ్ళద్దాలు పగలగొట్టారు. ఒకవేళ నేను హెల్మెట్ పెట్టుకోకపోతే నా తల పగిలిపోయేది. ఇక్కడ అసలు పోలీసులే లేరు. నాకు కనీసం ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేదు. ఒకవేళ నా డెడ్ బాడీ ఇక్కడి నుంచి బయటికెళ్ళినా సరే నేను ఈ ఏరియా వదిలిపెళ్ళను. సెక్యూరిటీ వచ్చే వరకు ఫ్యామిలీని వదిలిపెట్టను" అని ఎమోషనల్‌గా మాట్లాడడానికి ట్రై చేశారు. అండ్ ఈ అటాక్ జరిగిన వెంటనే టీఎంసీ టాప్ లీడర్ డెరెక్ ఓబ్రైన్ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యాడు. దేశంలో సెకండ్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీకి చెందిన ఒక లోక్సభ లీడర్‌కి అసలు సెక్యూరిటీ ఎందుకు లేదు? కౌంటింగ్ రోజున ఆయన సెక్యూరిటీని ఎందుకు విత్‌డ్రా చేశారు? అని డైరెక్ట్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌ని క్వెషన్ చేశారు. అక్కడి నుంచి బయటపడిన తర్వాత ఇష్యూ ఇంకా పెద్ద డ్రామాగా మారింది. ఎందుకంటే అటాక్ తర్వాత అభిషేక్ బెనర్జీని ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ కోసం కోల్‌కత్తాలోని ఈఎం బైపాస్ దగ్గరున్న అపోలో హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కానీ అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా జరగట్లేదని చెప్పి వెంటనే మింటో పార్క్ దగ్గరున్న ఏదో హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. షిఫ్ట్ చేశారు. కానీ ఇక్కడే అసలు సినిమా స్టార్ట్ అయింది. హాస్పిటల్‌లో డాక్టర్స్ అభిషేక్‌ని పూర్తిగా చెక్ చేసి ఒక అఫీషియల్ రిపోర్ట్ ఇచ్చారు. అందులో ఏముందంటే అభిషేక్ ఛాతీ మీద చిన్న చిన్న గాయాలు తప్ప ఇక్కడ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసేంత పెద్ద ఇంజ్యూరీస్ ఏం లేవురా భయ్యా! ఎటువంటి సీరియస్ ఇంజ్యూరీస్ లేవు. పేషెంట్ చాలా యాక్టివ్‌గా మాట్లాడుతున్నాడు. ఫుల్లీ కాన్షియస్‌గా ఉన్నాడన్నారు. కాబట్టి ఆయన్ని హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకోము. అడ్మిట్ చేయాల్సిన అసలు అవసరమే లేదని డాక్టర్స్ రిపోర్ట్‌లో క్లియర్‌గా చెప్పారు. అంటే గాయాలు పై ఉన్నవి అని మెడికల్ టీమ్ కూడా తేల్చేసింది. సరే ఇంకా ముందుకెళ్దాం. అయితే ఈ పాలిటిక్స్‌కి, హాస్పిటల్ రూమ్‌లో జరిగే హై డ్రామాకి ఎంత తేడా ఉందో, ఇలాంటి ఇన్సైడ్ స్టోరీస్ అండ్ పక్కా ఫ్యాక్ట్స్‌తో కూడిన పొలిటికల్ అనాలిసిస్‌ని మీ ముందుకు తీసుకురావడానికి కూడా
మా టీం ఎంతో ఈ కాంటెంట్ని డీప్గా రీసెర్చ్ చేయాలి. అండ్ మా జెన్యూన్ ఎఫర్ట్ అండ్ రీసెర్చ్ మీకు నచ్చితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా ఆల్గారిథమ్స్ హెల్ప్ చేస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. బెంగాల్ పాలిటిక్స్లో అసలు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకు కూడా ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ఇలాంటి థ్రిల్లింగ్ అప్డేట్స్ మీరు ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, కరెక్ట్గా ఇదే టైంకి అక్కడికి ఒకళ్ళు వచ్చారు. మీకు తెలుసు మమతా బెనర్జీ గారు వస్తారు అంటే సిచ్యువేషన్ క్యాష్ చేసుకోవాలి కదా. సో మమతా బెనర్జీ గారు ఆ రిపోర్ట్ చూసి ఆమె కోపం వచ్చింది. ఆ వెంటనే హాస్పిటల్ సీఈఓ ప్రదీప్ టాండన్ మీద గట్టిగా అరిచారు. మీరు వీడియో కూడా ప్లే చేస్తారు. అండ్ ఆ వీడియో ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాయి. అండ్ ఆ వీడియోలో మమతా బెనర్జీ, సారీ మిస్టర్ టాండన్, మీరు చాలా తప్పు చేశారు. గతంలో మేము చేసిన హెల్ప్ అంతా మర్చిపోయారా? దేవుడు మిమ్మల్ని క్షమించడు. ఇప్పుడు బీజేపీ పవర్లో ఉంది కదా అని మీరు డాక్టర్స్ని బెదిరిస్తున్నారా? రేపొద్దున ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే అప్పుడు మేము మీ సంగతి చూస్తాం అని ఓపెన్గానే వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడారు. అభిషేక్ బాడీ మొత్తం రక్తం గడ్డగట్టిన మార్క్స్ ఉన్నాయి, బీపీ ఫ్లక్చువేట్ అయిపోతుంది, అటాక్ తీవ్రతకి అతను అక్కడక్కడే చనిపోయేవాడు, కానీ పైనుంచి వచ్చిన ప్రెషర్ వల్లే డాక్టర్స్ అడ్మిట్ చేసుకోవట్లేదని చెప్పి డాక్టర్స్ మీద ఎలిగేషన్స్ వేశారు. వాదిది దీని మీద బీజేపీ వర్షన్ కంప్లీట్గా ఇంకోలా ఉంది. సోమవారం రోజున June 1న అభిషేక్ బెనర్జీకి ఆ ఫోర్జరీ కేసులో ఎంక్వైరీకి అటెండ్ అవ్వాలని చెప్పి సిఐడి సమన్స్ ఇస్తుంది కదా. ఆ ఇన్వెస్టిగేషన్ వెళ్లకుండా ఎస్కేప్ అవడానికి హాస్పిటల్ అడ్మిషన్ మారుతున్నారని బీజేపీ లీడర్స్ కౌంటర్ వేస్తున్నారు. ఎలాంటి సీరియస్ ఇంజరీస్ లేకపోయినా ఒక పొలిటికల్ నేరేటివ్ కోసం డాక్టర్ని బెదిరించడం కరెక్ట్ కాదని కూడా క్రిటిసైజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ అటాక్ వెనక ఎవరున్నారనే పాయింట్కి వస్తే, పోలీసులు ఈ అటాక్కి సంబంధించి వీడియో ఫుటేజ్ చెక్ చేసి ఒక 5గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళలో తాపెన్ మైటీ అనే ఒక అతను ఉన్నాడు, ఇంకా ఆకాష్ గ్యాన్ అంట, ఇంకొంతమంది ఉన్నారు. దీనిపై టీఎంసీ ఒక ఫోటోని అఫీషియల్గా రిలీజ్ చేసి, చూడండి ఆ అటాక్ జరుగుతున్న టైంలో అక్కడ బీజేపీ మండల్ ప్రెసిడెంట్ అయిన అభిజిత్ బిశ్వాస్ ఉన్నాడు, అతనే జనాలను రెచ్చగొట్టి మా లీడర్ల మీద రాళ్ళు వేయించాడు. అలాగే ఆకాష్ గయాన్ అనేవాడు కూడా పక్కా బీజేపీ వర్కర్. అక్కడ సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే ఆ విషయం అర్థమైంది, ఇదంతా బీజేపీ ప్లాన్ చేసిన కాన్స్పిరసీ అని చెప్పారు. కానీ ఇక్కడ ఇంకోటి విషయం ఉంది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎంటర్ అయ్యి ఒక విషయం బయటపెట్టారు. అరెస్ట్ అయిన మనుషులు బీజేపీ వాళ్ళు అసలు కాదు, వాళ్ళంతా ఆ ప్రాంతానికి చెందిన ఎక్స్ టీఎంసీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాకి బాగా క్లోజ్ అని చెప్పి ఎవిడెన్సెస్ చూపించారు. అంటే ఇది బీజేపీ ప్లాన్ చేసిన అటాక్ కాదు, పక్కగా టీఎంసీ లోపల ఉన్న వాళ్ళ వల్లే ఈ దాడి జరిగింది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళు బీజేపీ మీద పాలిటిక్స్ చేస్తున్నారు, ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ వాళ్ళు నిజంగానే సొంత పార్టీ వాళ్ళే అయితే మమతా బెనర్జీ పార్టీకి ఎంతకంటే ఘోరమైన అవమానం ఇంకోటి ఉండదు. ఇంకా ఘోరమైన అవమానాలు జరిగాయి, అవి కూడా వీడియోలో కవర్ అవుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, అండ్ ఈ దాడి జరిగిన సోనార్పూర్ మున్సిపాలిటీ గ్రౌండ్ రియాలిటీ గురించి చూస్తే ఇంకో షాకింగ్ నిజం బయటపడింది. ఆ మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డ్స్ ఉంటే ఆ 35 వార్డ్స్ కూడా కంప్లీట్గా టీఎంసీ కంట్రోల్లోనే ఉన్నాయి. అక్కడ అసలు అపోజిషన్ పార్టీయే లేదు. మీకు తెలిసిందిగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ వేరే. అండ్ ఈ మున్సిపాలిటీ మొత్తం వాళ్ళ చేతిలో ఉన్న కనీసం ఒక్క లోకల్ కౌన్సిలర్ కానీ, ఒక బ్లాక్ స్థాయి లీడర్ కానీ అభిషేక్ బెనర్జీని ఆ క్రౌడ్ నుంచి సేవ్ చేయడానికి రాలా. ఆయన్ని 2 సెక్యూరిటీ గార్డ్స్ మాత్రమే కాపాడారు. ఒకప్పుడు బెంగాల్లో టీఎంసీ లీడర్స్ మీద చిన్న రిమార్క్ వచ్చినా 100 మంది కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్కడంటే ఒక్కళ్ళు కూడా అడ్డుపడట్లా. ఎందుకు అడ్డుపడతారు అంటే మరి ఆయన మీద ఏం ఎలిగేషన్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. అండ్ 2011లో అప్పటి వరకు బెంగాల్ సిపిఎం పార్టీ పవర్ కోల్పోయినప్పుడు కూడా ఇలాగే జరిగింది. అప్పట్లో వాళ్ళకి భారీగా ఓట్ షేర్ ఉన్నా సరే పవర్ పోగానే వాళ్ళ క్యాడర్ అంతా సేఫ్టీ కోసం సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కరెక్ట్గా టీఎంసీకి కూడా దాదాపు 40% ఓట్ షేర్ ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్కి ఆ ఆర్గనైజేషనల్ కాన్ఫిడెన్స్ కంప్లీట్గా పోయింది. లీడర్లని కాపాడుకోవడం కంటే వాళ్ళ సొంత ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యమని వాళ్ళు డిసైడ్ అయ్యారు. నిజం, కార్యకర్తలు అలాగే ఉండాలి, సొంత ప్రాణాలే కాపాడుకోవాలి, లీడర్స్వి కాదు, అది ఏ పార్టీ అయినా సరే. అండ్ ఇదంతా చూస్తుంటే క్యాడర్లో పార్టీ మీద ఎంత భయం, ఎంత వ్యతిరేకత ఉందో క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ అటాక్తో మమతా బెనర్జీ పాత సెంటిమెంట్ కలిసి వస్తుందా? అండ్ 1990లో మమతా బెనర్జీ అప్పట్లో పవర్లో ఉన్న గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడిన ఒక ఇన్సర్జెంట్. అప్పుడు ఆమె మీద అటాక్ జరగగానే ప్రజల్లో ఒక విపరీతమైన సానుభూతి అయితే వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ వేరు కదా. గత 15 ఏళ్ళుగా బెంగాల్ని ఏలుతుంది ఆమె. వాళ్ళ పార్టీ మీద విపరీతమైన కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నాయి, కుంభకోణాలు ఉన్నాయి, పైగా ఆర్జీకర్ హాస్పిటల్ ఇన్సిడెంట్ ఎవరైనా మర్చిపోగలరా? అందుకే 1990లో కలిసి వచ్చిన సెంటిమెంట్ 2026లో వర్కౌట్ అవ్వడం చాలా కష్టమని చాలామంది ఎనలిస్టులు చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ గొడవ తర్వాత టీఎంసీ పార్టీ లోపల ఎలాంటి భూకంపం వచ్చిందనేది ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అభిషేక్ ఒక్కడితో ఈ గొడవ ఆగిపోలే. నెక్స్ట్ డే హూగ్లీలో ఇంకో టీఎంసీ ఎంపీ మీద కూడా అటాక్ జరిగింది.
వందల కొద్దీ కాటన్‌లో ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్స్‌ని టీఎంసీ ఎంపీ ఆఫీస్‌లో దాచిపెడితే పబ్లిక్ వెళ్ళి ఆడిని ఆఫీస్‌ని పగలగొట్టి ఎత్తుకుపోయారు. అండ్ మమతా బెనర్జీ పెట్టిన ఎమర్జెన్సీ మీటింగ్ అయితే 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా! ఏకంగా 60 మంది అసలు రాను కూడా రాలేదు. అసలు అభిషేక్ బెనర్జీ సొంత నియోజకవర్గంలో కౌన్సిలర్స్ చాలామంది రిజైన్ చేశారు. కొత్తగా వచ్చిన సీఎం సువేందు అధికారి మమతా బెనర్జీ పాలసీని క్యాన్సిల్ చేస్తా కొత్త డెసిషన్స్ తీసుకున్నారు. 85,000 కోట్లతో స్టేట్ బడ్జెట్ ఎలా పాతాళానికి పడిపోతుంది. ఇవన్నీ మనం చూస్తే బెంగాల్ పాలిటిక్స్ ఎంతలా మారుతున్నాయో క్లియర్‌గా మనకు అర్థమైద్ది. అభిషేక్ బెనర్జీ మీద జరిగిన అటాక్‌తో టీఎంసీ మీద పబ్లిక్‌లో ఎంత కోపం ఉందో క్లియర్‌గా అర్థమవుతుంది. మేబీ ఇది బీజేపీ జయించారా, టీఎంసీ జయించారా పక్కన పెడితే అక్కడ పబ్లిక్‌లో సింపతి రాలేదు కదా! అది నేను మాట్లాడేది. ఈ చైన్ రియాక్షన్ స్టార్ట్ అయింది కదా! కరెక్ట్‌గా సండే రోజునే బెంగాల్‌లో ఇంకో ఇద్దరు టీఎంసీ ఎంపీలకు సంబంధించిన ఇంకో ఇన్సిడెంట్స్ జరిగాయి. హూగ్లీ డిస్ట్రిక్ట్‌లో చందిటాల దగ్గర జరిగింది. అప్పుడే అరెస్ట్ అయిన వాళ్ళ పార్టీ కార్యకర్తలను వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తూ ఒక మెమరాండం ఇవ్వడానికి టీఎంసీ సీనియర్ ఎంపీ, పార్టీ చీఫ్ విప్ అయిన కళ్యాణ్ బెనర్జీ ఒక పోలీస్ స్టేషన్‌కి వెళ్తున్నారు. ఆయన వెళ్తున్న టైంలో కరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కి ఒక 15 మీటర్ల దూరంలో సాఫ్రాన్ కండువాలు వేసుకుని ఒక 10-15 మంది జనాల గ్రూప్ ఆయనకు ఎదురుపడింది. వాళ్ళు సడన్‌గా చోర్ అంట గట్టిగా అరుస్తూ ఆయన మీదకి వచ్చారు. ఆ తోపులాట్లో ఒకడు వెనక నుంచి పెద్ద రాయితో ఆయన తల మీద కొట్టాడంట. దెబ్బకి తల పగిలి రక్తం వస్తుంటే ఆయన కింద పడిపోయి నొప్పితో దొర్లేరు. ఆ తర్వాత తడి కర్చీఫ్‌తో రక్తం ఆపకుండా డైరెక్ట్‌గా ఆ పోలీస్ స్టేషన్ బయట కూర్చొని సిట్ ఇన్ ప్రొటెస్ట్ కూడా చేశారంట. అండ్ నియోజకవర్గం ఆయన పాత లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ కావడంతో అక్కడ జనాలను చూసి చాలా ఎమోషనల్‌గా మాట్లాడతారు. ఏంటిది? అసలేంటిది? అని అంటే మమ్మల్ని ఇలా అటాక్ చేయడం కరెక్ట్ అంటారా? ఈ ప్రశ్న మీ విచక్షణకే వదిలేస్తున్నానని ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అండ్ దీనికి కౌంటర్‌గా బీజేపీ వాళ్ళు ఇంకో మాట అన్నారు. అతనికి అసలు ఎటువంటి గాయాలు కాలేదు. కేవలం పబ్లిక్ సపోర్ట్ అండ్ మీడియా అటెన్షన్ కోసమే ఇంజ్యూరీని ఫేక్ చేస్తా పెద్ద డ్రామా ప్లే చేస్తున్నాడని కౌంటర్ ఇచ్చారు. దీనికి మమతా బెనర్జీ గారు కూడా ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యారు. నిన్న మా అభిషేక్‌ని కొట్టారు, ఈరోజు కళ్యాణ్‌ని కొట్టారు. ఇదంతా పక్కా ప్లాన్, వీళ్ళు డెమోక్రసీని చేస్తున్నారని చెప్పి చాలా కోపంగా పోస్ట్ కూడా పెట్టారు. సరిగ్గా అదే సండే ఈవినింగ్ సౌత్ 24 పరగనాస్ జిల్లాలో మధురాపూర్లో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. అదొక పెద్ద టీఎంసీ ఎంపీ అయిన బాపీ హల్దార్ ఆఫీస్. పేదవాళ్ళకి, వరద బాధితులకి గవర్నమెంట్ పంచాల్సిన వందలాది కాటన్స్ అండ్ బాక్సెస్ని ఆఫీస్లో ఎవరికి తెలియకుండా దాచిపెట్టారు. స్టాక్ పైలింగ్. ఎలాగోలా ఈ విషయం లోకల్స్కి, కొంతమంది పబ్లిక్కి తెలిసింది. ఇంకేముంది, తండోపతండాలుగా జనాలు వచ్చారు. జై శ్రీరామ్ అని స్లోగన్స్ చేశారు. ఆఫీస్ మీద దాడి చేశారు. తలుపులు అద్దాలు పగిలినాయి. లోపలికి వెళ్ళారు. లోపల దొరికిన బాక్సులు తీసుకుని వెళ్ళిపోయారు. సో పబ్లిక్కి ఇవ్వాల్సిన రిలీఫ్ ఫండ్స్ని ఇలా ఆఫీసుల్లో దాచిపెట్టుకున్నారని జనాలు రెచ్చిపోయారు. పోలీసులు వచ్చి సిచ్యువేషన్ కంట్రోల్ చేసేసరికి జరగాల్సిన మొత్తం డ్యామేజ్ జరిగిపోయింది ఆశీష్. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అటాక్స్ జరుగుతూ ఉంటే పార్టీ లోపల ఏం జరుగుతుందని డిస్కస్ చేయడానికి మొత్తం ఎమ్మెల్యేని అందరినీ పిలవాలని చెప్పి ఒక ఎమర్జెన్సీ మీటింగ్ని ఏర్పాటు చేశారు మమతా బెనర్జీ. ఇక్కడ ఇంకో భూకంపం వచ్చింది. కొత్తగా ఎన్నుకున్న 80 మంది ఎమ్మెల్యేస్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే అందులో 20 మంది మాత్రమే ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. మిగతా 60 మంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసారు. అంటే మళ్ళీ దీనికి రీజన్గా టీఎంసీ స్పోక్స్ పర్సన్ కునాల్ ఘోష్ ఏమన్నారంటే, బేబే అలాంటిది ఏం లేదు, ఎవరో కావాలని మీటింగ్ రాలేదని కాదు, గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ బాగాలేదు, చాలా చోట్ల మా వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు, ఆ లోకల్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడం కోసమే వాళ్ళ మీటింగ్ రాలేకపోయారని ఒక చిన్న కవరింగ్ ఇచ్చారు. కానీ లోపల నిజం ఏంటంటే ఓటమి తర్వాత పార్టీలో సీనియర్ లీడర్స్కి మమతా బెనర్జీకి మధ్య గ్యాప్ వచ్చింది. కకోలి ఘోష్ లాంటి సీనియర్ లీడర్స్ కూడా ఓపెన్గా లెటర్ రాసి వాళ్ళ పొజిషన్కి రిజైన్ చేస్తున్నారు. మమతా బెనర్జీ కూడా అందరికీ ఇన్యాక్సెసిబుల్గా మారిపోయారు. అంటే ఎవరిని కలవడానికి లేకుండా పోతున్నారంట. ఇది వాళ్ళ సొంత పార్టీ లీడర్సే చెప్తారు. అందుకే ఈ మీటింగ్ని బాయ్కాట్ చేశారు. అండ్ ఈ ఇన్సిడెంట్స్ మీద కునాల్ ఘోష్ ఫైర్ అవుతా అభిషేక్ మీద ఇంత పెద్ద అటాక్ జరిగితే బయట పార్టీ లీడర్స్ అంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడారంటే తర్వాత చెప్తాను. జాతీయ నాయకులు మాట్లాడారు, మన సొంత పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. ఇది చాలా అన్యాయం, దయచేసి పోస్టులు పెట్టండి అంటే పోస్టులు పెట్టండి అని అనుకోలేదు, పోస్టులు పెట్టలేదని అడిగారు. సో ఇప్పుడు పొజిషన్స్, పదవులు అనుభవించి బెనిఫిట్ అయిన వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ కావాల్సిన టైంలో ఇలా కావాలని సైలెంట్ అయిపోవడం దారుణం, మహాదారుణం అని ఓపెన్గానే క్రిటిసైజ్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అభిషేక్ బెనర్జీకి కెరీర్లోనే ఇంకో షాక్ తేలింది. ఆయన సొంత లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ అయిన డైమండ్ హార్బర్ కోటగూడ పీటలు వారింది. ఆయన కాన్స్టిట్యుయెన్సీలో మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉంటే అందులో ఏకంగా 9 మంది టీఎంసీ కౌన్సిలర్స్ ఒకేసారి వాళ్ళ పొజిషన్స్కి రిజైన్ చేశారు. వీళ్ళంతా ఒకేసారి రాజీనామా చేయడంతో ఆ మున్సిపాలిటీ బోర్డు మెజారిటీ కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయింది. అసలు వీళ్ళు ఎందుకు రాజీనామా చేశారంటే మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, పోలీసుల హెరాస్మెంట్ భరించలేక వాళ్ళు తప్పుకుంటున్నట్టు ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. సో సొంత కాన్స్టిట్యుయెన్సీలోనే కౌన్సిలర్లు ఇలా పారిపోవడం అంటే అభిషేక్ బెనర్జీ లీడర్షిప్ ఎంతలా వీక్ అయిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈయన సీఎం క్యాండిడేట్ చేద్దాం అనుకుంటున్నారు. అసలు ఏమో మరి ఎంతలా క్రైసిస్ వస్తుంటే నేషనల్ పాలిటిక్స్లో అపోజిషన్ లీడర్స్ ఎలా రియాక్ట్ అవుతారు? ఎలక్షన్స్ టైంలో మమతా బెనర్జీ కాంగ్రెస్ని కాదని ఒంటరిగా వెళ్ళినా కూడా ఈ అటాక్ జరిగిన వెంటనే రాహుల్ గాంధీ గారు ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు. అభిషేక్ హెల్త్ గురించి అడిగారు. అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తామని ఆఫర్ కూడా చేశారంట. ఇదంతా కేవలం ఒక ఎంపీ మీద జరిగిన అటాక్ కాదు, అసలు డెమోక్రసీ మీద జరిగిన అటాక్ అని చెప్పారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా బెంగాల్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందని మాట్లాడారు.
అయితే ఈ సపోర్ట్ అంతా చూసి బెంగాల్‌లో పార్టీ ఘోరంగా ఫెయిల్ అయినా కూడా నేషనల్ లెవెల్‌లో ఇండియా బ్లాక్‌లో మమతా బెనర్జీకి ఒక సింపతి క్రియేట్ అయ్యి మళ్ళీ యాక్టివ్ అవుతారా అన్నట్టు కొన్ని నేరేటివ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. ఇది వాళ్ళకి ప్లస్ అవుతుందని. ఇప్పుడు మనం పాలిటిక్స్ గొడవలు కొద్దిసేపు పక్కన పెడదాం. స్టేట్ అడ్మినిస్ట్రేషన్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. హ్మ్. దాదాపు 1 మంత్ వస్తుంది కదా! ప్రమాణ స్వీకారం చేసి కూడా 22నో, 23నో డేస్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి సువేందు అధికారి తీసుకుంటున్న డెసిషన్స్‌కి పాత ఎక్స్ సీఎం మమతా బెనర్జీ గారికి ఉన్న డిఫరెన్సెస్ కొన్ని చూద్దాం. సువేందు గారు పవర్‌లోకి వచ్చిన వెంటనే కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. నాకు కొన్ని డెసిషన్స్ నచ్చలేదు. అది కూడా చెప్తాను. ఫస్ట్ డెసిషన్ బంగ్లాదేశ్ బోర్డర్‌లో బీఎస్ఎఫ్‌కి ఫెన్సింగ్ వేయడానికి కావాల్సిన భూమిని కేవలం 45 రోజుల్లో ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆర్డర్ వేశారు. ఇది నచ్చలేదని కాదు. ఇది నచ్చింది వేరేది. గతంలో మమత ఆపేసిన ఆయుష్మాన్ భారత్ లాంటి సెంట్రల్ స్కీమ్స్‌ని అండ్ సెన్సస్‌ని జనగణన పనులను వెంటనే స్టార్ట్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా మద్రాసా అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఇస్తున్న మతపరమైన పథకాలను రిలీజియస్ బేస్డ్ అసిస్టెన్స్‌ని పూర్తిగా క్యాన్సిల్ చేశారు. స్కూళ్ళు, గుళ్ళకి 1 కిలోమీటర్ల పరిధిలో లిక్కర్ షాపులను ఓపెన్ చేయకుండా కంప్లీట్‌గా బ్యాన్ చేయడానికి చెప్పారు. కానీ ఇక్కడ ఇంకో ఇష్యూ ఉంది. బెంగాల్‌లో ఇది జాగ్రత్తగా వినండి, నాకు నచ్చనిది ఇదే. బెంగాల్‌లో మమతా బెనర్జీ పబ్లిక్ ఇచ్చిన లక్ష్మీ బందర్ స్కీమ్ ప్లేస్‌లో సువేందు అధికారి గారు అన్నపూర్ణ యోజనని తీసుకొచ్చారు. దీనికోసం మహిళలకు ఇచ్చే అమౌంట్‌ని 1700 నుంచి 3000 రూపాయలకి పెంచారు. 21 నుంచి 60 ఏళ్ల లోపు ఉండే కుటుంబ ఆదాయం 8 లక్షల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి ఇది వస్తది. వినడానికి బానే ఉంది కదా! కానీ దీనివల్ల స్టేట్ బడ్జెట్‌కి పెద్ద బొక్క పడతది. ఈ ఒక్క స్కీమ్ కోసం సంవత్సరానికి 72,000 కోట్ల నుంచి 85,000 కోట్లు ఖర్చయింది. అంటే బెంగాల్ యొక్క కంప్లీట్ స్టేట్ బడ్జెట్‌లో దాదాపు 18% దీనికే సరిపోద్ది. ఏమండి మీరు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మీద స్పెండ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఇలా ఫ్రీబీస్ ఇచ్చుకుంటా పోతే ఇంక బెంగాల్‌ని మీరు కూడా బాగు చేయలేరు. నాకు ఇంత మరి నాకు స్టేట్ బడ్జెట్‌లో 18% ఫ్రీబీస్‌కి ఇస్తున్నాడు. అది ఒక్క ప్రాజెక్ట్ కోసం. ఇదంతా బ్లండర్ మిస్టేకో పోను అర్థమైందిలేండి. ఇంకెందుకు? ఆల్రెడీ బెంగాల్ బీభత్సమైన ఫైనాన్షియల్ క్రైసిస్‌లో ఉంది. గత 10 ఏళ్లలో మమతా బెనర్జీ బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ పేరుతో కొన్ని లక్షల కోట్ల ఎంఓయూస్ సైన్ చేశారు. కానీ అవన్నీ పేపర్స్ మీద ఉండిపోయాయి తప్ప గ్రౌండ్ మీద ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు. ఇప్పుడు ఆగిపోయిన తాజ్‌పూర్ డీప్ సీ ప్రాజెక్ట్ లాంటి వాటిని మళ్ళీ బ్రతికించి ఇండస్ట్రీస్‌ని తీసుకొస్తే తప్ప ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బెంగాల్ బయటపడలేదని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. ఒక పక్క అప్పుల్లో కూరుకుపోయిన స్టేట్ బడ్జెట్, ఇంకో పక్క ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్సా? ఇవి రాబోయే రోజుల్లో ఈ వెల్ఫేర్ స్కీమ్సే బెంగాల్‌నే కాదు చాలా స్టేట్స్‌ని ఏ రేంజ్‌లో ముంచుతాయో చూడాలి. ఇదంతా చూస్తుంటే ఒకప్పుడు తలకి దెబ్బ తగిలి అమ్మా అని పవర్‌లోకి వచ్చిన మమతా బెనర్జీ లెగసీ ఇప్పుడు కంప్లీట్‌గా చేజారిపోతుంది. అండ్ 2016లోనే 211 సీట్లతో ఎదురులేని శక్తిగా ఉన్న ఆమె మినిస్టర్స్‌ని పక్కన పెట్టి కేవలం బ్యూరోక్రాట్స్‌తో నడిపించిన సిస్టమ్, తన కొడుకు లాంటి అభిషేక్ బెనర్జీకి ఇచ్చిన ఇంపార్టెన్స్, కరప్షన్స్, ఎలిగేషన్స్ ఇవన్నీ కలిసి ఒక బలమైన సామ్రాజ్యాన్ని ఎలా కూల్చాయో మనం చూసాం. మరి ఈ సిచ్యువేషన్‌లో అభిషేక్ బెనర్జీ మీద జరిగిన ఈ అటాక్ పబ్లిక్‌లో సెంటిమెంట్‌ని రగిలిస్తదా? ఇప్పటివరకైతే రగిలించలేదు. టీఎంసీని మళ్ళీ నిలబెట్టుద్దా? ఇప్పటివరకైతే నాకు అలాంటి సింటమ్స్ కనబడలేదు. లేక పార్టీలో పుట్టిన ఈ అసంతృప్తి, మున్సిపాలిటీస్ రాజీనామాలు వాళ్ళని పూర్తిగా కనుమరుగు చేసేస్తాయనేది రాబోయే రోజులే డిసైడ్ చేస్తాయి. చివరి వరకు చూశారంటే ఈ వీడియో ద్వారా మీ లైఫ్లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసాం అనుకుంటున్నాం. మీరు కూడా మా లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బెంగాల్లో జరిగిన ఈ కంప్లీట్ ఇష్యూ మీద, అలాగే గవర్నమెంట్ తెస్తున్న ఈ అన్నపూర్ణ యోజన స్కీమ్ వల్ల బడ్జెట్కి పడుతున్న పెద్ద ఫైనాన్షియల్ బొక్క ప్రెషర్ మీద కూడా మీ ఒపీనియన్ ఏంటో, పర్సనల్ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా మనతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ గట్టిగా ప్రెస్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్, షేర్ మాకు ఇంకా ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీ వీడియోస్ చేయడానికి ఒక బిగ్గెస్ట్ మోటివేషన్ ఇస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలా చేస్తే మేము నెక్స్ట్ చేయబోయే ప్రతి ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ, రీసెర్చ్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వచ్చేస్తుంది. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.